నమస్తే వెల్కమ్ టు కెరియర్ గైడ్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం సంప్రదించండి. అలాగే అదేవిధంగా డైనమిక్ సింధుజారెడ్డి గారు గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింధుజారెడ్డి గారు నమస్తే. హలో అండి. అయితే మొదటగా ఇంటర్ బైపీసీ అయిన వారు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇతర ఇంజనీరింగ్ కోర్సులకి అర్హత సంపాదించగలరా? ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా మంది మనసులో ఉండే ఒక ప్రశ్న. అంటే ఏదో ఒక దీంట్లో మనం తీసుకోలేకపోయాము, బైపీసీ తీసుకున్నాము, ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము, సాఫ్ట్వేర్కి ఫ్యూచర్ బాగుంది కదా అని చాలా మంది ఉద్దేశపడే వాళ్ళు ఉంటారు. అయితే బైపీసీ చదివిన ప్రతి స్టూడెంట్ కూడా అకార్డింగ్ టు నార్మ్స్ అంటే ఏఐసిటి కొన్ని గైడ్ లైన్స్ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే మన ఇంజనీరింగ్కి ఒక కౌన్సిల్ ఉంటుందో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే ఏ స్టూడెంట్ అయినా అంటే అదర్ కోర్స్ చదివిన ఏ స్టూడెంట్ అయినా కూడా ఒక్క సబ్జెక్ట్ వాళ్ళకి మిస్సింగ్ ఉన్నప్పుడు అంటే బైపీసీలో పీసీ మనం కంపల్సరీగా ఎంపీసీలో కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు చదువుతాము. అయితే బైపీసీలో కూడా వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఒక్క సబ్జెక్ట్ చేంజ్ అయ్యి కాబట్టి ఇన్ అడిషనల్ ఆ సబ్జెక్ట్ని మనం బ్రిడ్జ్ కోర్స్ కింద తీసుకుంటే ఖచ్చితంగా బైపీసీ వాళ్ళు ఇటు ఎటువంటి రకమైన ఇంజనీరింగ్స్కైనా లేదా ఎంపీసీ వాళ్ళు అగ్రికల్చర్కైనా ఎలిజిబిలిటీ ఉంటుందండి. అయితే సింధుజ గారు, ఇప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్లో అవకాశం ఉంది అని అంటున్నారు కదా, అది ఎలాగా? ఖచ్చితంగా అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళు కూడా మనకి ఒక మ్యాథమెటికల్ సబ్జెక్ట్ ఎడిషన్ కింద అంటే ఒక టెక్నికల్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు వస్తారు. సో ఇక్కడ మనం ఆ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళని కూడా అగ్రికల్చర్కి తీసుకుని ఏదైతే వాళ్ళకి బాటనీ అనే సబ్జెక్ట్ బేసిక్గా మిస్ అవుతుందో వాళ్ళ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇయర్స్లో బేసిక్ సబ్జెక్ట్ ఏదైతే మిస్ అవుతుందో బయాలజీ ఆ సబ్జెక్ట్ని మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ అనేది చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఎస్. అయితే ఎంపీసీ విద్యార్థులకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎంపీసీ స్టూడెంట్స్కి అండి ఫస్ట్ అంటే ఎంపీసీ తీసుకున్నాము అంటేనే స్టూడెంట్ ఒక టార్గెట్తో ఖచ్చితంగా నేను ఒక ఇంజనీర్ని అవ్వాలి అన్న ఒక టార్గెట్ మనసులో పెట్టుకుని తీసుకుంటారు. అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఉన్న అన్ని కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే ఎందుకు ఎంచుకోవాలంటే మనం ఈరోజు చూస్తున్నాం ఐటీ సెక్టర్. నేను ఒక పొలిటికల్ పార్టీకి అని కాదండి, నార్మల్గా మనం ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనేది చూస్తూ ఉన్నాము. లేటెస్ట్గా మన హైదరాబాద్ తీసుకోండి, అటు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, రెండిట్లో కూడా ఈ సెక్టర్ అనేది బాగా పుంజుకుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ మెకానికల్ అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ చూస్తున్నారు. కాబట్టి ఒక ఎంపీసీ చేసిన స్టూడెంట్ సాఫ్ట్వేర్ని ఎంచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు అంటే రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి అన్న దీంట్లో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మేడం, ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి డాక్టర్ ఆఫ్ వెటర్నరీతో పాటు బీవీఎస్సీ అండ్ అదేవిధంగా ఏహెచ్ కోర్స్ అవైలబిలిటీస్ గురించి ఏం చెప్తారు? ఎంపీసీ వాళ్ళకి మనం ప్రస్తుతానికైతే ఆ కోర్సు అనేది మనం ఇవ్వలేమండి. అయితే బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివిన స్టూడెంట్స్ ఎవరైనా నీట్ అటెంప్ట్ చేసున్న వాళ్ళు అంటే నీట్కి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనకి ఈ బీటెక్ మనకి ఈ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సు అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. నీట్ అటెంప్ట్ అనేది కంపల్సరీగా స్టూడెంట్ చేసి ఉండాలి. అయితే లీగల్ గవర్నమెంట్ ఫీ అరౌండ్ 6 lakhs per year ఉంటుందండి. అది మనకి పే చేసుకోవాల్సి ఉంటుంది. మనం అదర్ స్టేట్కి వెళ్ళి చదువుతున్నాం కాబట్టి మన సౌత్ ఇండియాలో పెద్దగా మనకి వెటర్నరీ కాలేజెస్ అనేవి ఏవీ లేవు. కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళు బేసిక్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఫీ పే చేసుకుని అడ్మిషన్ అనేది పొందొచ్చు. అయితే మనకి ఇది ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అనేసి ఢిల్లీ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ కాలేజ్ అనేది ఉంది. ఈ కాలేజ్లో మనకి ఏంటంటే అండి వీసీఐ అప్రూవల్ అనేది ప్రతి కాలేజ్కి ఈజీగా రాదు. వీసీఐ ఉంటేనే ఆ బీవీఎస్సీ స్టూడెంట్ ఈజ్ సెట్ టు బి అ వెటర్నరీ డాక్టర్ అనమాట. కాబట్టి వీసీఐ అప్రూవల్ ఉంది, మనకు అన్నిటికన్నా దగ్గర కాలేజ్, మంచి ఫెసిలిటీస్, మంచి హాస్టల్ ఫెసిలిటీ, తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్న వారు ఉన్నారు. లేదు దాని ఎండి గారు సోంవీర్ కొడాన్ గారు కానీ సంగీత గారు కానీ లేదు మనం తీసుకుంటే ప్రతి ఒక్కరు అనమాట అంటే చంద్రప్రతాప్ గారు అని ఉంటారు, ఉషా సుహాగ్ గారు అని ఉంటారు. ప్రతి ఒక్క మేనేజ్మెంట్ టీం ఎవరైతే ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో ఉన్నారో చాలా సేఫ్గా ఒక
ఒక స్టూడెంట్ని చూసుకోవడం అనేది వాళ్ళు జరుగుతుంటుంది అనమాట. ఎస్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. గజ్వేల్ కుమార్ చిలకలూరిపేట నుండి. నమస్తే అండి గజ్వేల్ గారు. మేడం నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. నేను ప్రస్తుతం 10th అయిపోయింది మేడం. ఓకే అండి. 585 మార్క్స్ వచ్చినాయి. ఓకే ఇప్పుడు నేను బ్లాక్ చైన్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను సాఫ్ట్వేర్ సైడ్. ఓకే నేను ఏం తీసుకుంటే బెటర్ తర్వాత AAA లేకపోతే మా జూనియర్ కాలేజ్ లో జాయిన్ అయ్యి నార్మల్గా అమ్మా మీరు ఎంపీసీ కానీ లేదు ఎనీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ సైడ్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఎనీ డిప్లొమా ఏదైతే మన కంప్యూటర్ సైన్స్ డిప్లొమాస్ ఉంటాయో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం యూనిక్గా నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాము అని అనుకుంటున్నాను అని అనుకుంటే మనం అంటే రెండుటి మీద నాలెడ్జ్ ఉండాలి అంటే బైపీసీ యాంగిల్ తీసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే మీది 10th అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేవి కూడా మన యూనివర్సిటీస్లో దొరుకుతుంటాయి. కాబట్టి అంటే 2+4 years 6 years పడేది మనం ఇంటిగ్రేటెడ్లో తీసుకున్నప్పుడు కూడా మనకు 5.5 yearsలో కంప్లీట్గా కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అలాంటివి మీరు ఎంచుకున్నా కూడా ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే ఏ కాలేజ్ లో జాయిన్ అయితే మంచిది మేడం? చాలా యూనివర్సిటీస్ ఉంటాయండి, చాలా కాలేజెస్ ఉంటాయి మనకి. మనము దాంట్లో నేమ్లీ ఒకటి రెండు కాలేజెస్ చెప్పుకోలేము. ఒక లిస్ట్ ఆఫ్ 100+ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అరౌండ్ ఇండియా ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి అమీర్పేటలో మైత్రివనంలో ఉన్న మన ఆఫీస్కి ఒకసారి విజిట్ చేసినట్టయితే కంప్లీట్ కౌన్సిలింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది రిజిస్టర్డ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సెంటర్ అండి. అంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ మన దగ్గర ఉంది. కాబట్టి లీగల్గా మీరు ఆఫీస్కి విజిట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. రైట్. అయితే సింధుష గారు థ్యాంక్ యూ. రైట్. అయితే సింధుష గారు సెట్కట్ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ వెటర్నరీ మన స్టేట్లో వాటికున్న అవైలబిలిటీస్ ఏంటి? మన స్టేట్కి వచ్చేసరికి మనం రాసే ఎగ్జామినేషన్ ఎంసెట్ అండి. అంటే ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఏపీ సెట్ ఎంసెట్ మనం అంటూ ఉంటాము. అయితే కర్ణాటకకి అలాగే కేసెట్ అని ప్రతి ఒక్క రాష్ట్రానికి వాళ్ళ సెట్స్ అనేవి ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో తీసుకునేటప్పటికి 2 మేజర్ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్కి మనం తీసుకుంటే ఒక 5,000 లోపల టాప్ కాలేజెస్ అన్నీ మనకి సెట్లలో క్లోజ్ అయిపోతాయి సిఎస్సి కోర్స్కి. అంటే మన జేఎన్టీయూ గవర్నమెంట్ యూనివర్సిటీ మనం చూసుకుంటే 2,000 నుంచి 3,000 కట్ ఆఫ్ లోపల మనకి కంప్లీట్గా సిఎస్సి కోర్స్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది మన గవర్నమెంట్ యూనివర్సిటీలో. అలాంటి ఎలిజిబిలిటీ NAC A++ అక్రెడిటేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో మీకు వితౌట్ ఎనీ డొనేషన్ విత్ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అండ్ గ్యారంటీ మీకు అడ్మిషన్ అనేది కేవలం 7,50,000కి 4 సంవత్సరాలు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నిటికీ కనుక మనం పే చేసుకున్నట్టయితే కంప్లీట్ 7.5 lakhలో ఇక్కడ స్టూడెంట్కి మనకి అడ్మిషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ ర్యాంకులు రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ యూనివర్సిటీతో ఈక్వల్ NAC అక్రెడిటేషన్ ఆర్ హయ్యర్ NAC అక్రెడిటేషన్ మనకు ఉన్న యూనివర్సిటీలో మనం అడ్మిషన్ అనేది పొందొచ్చు. లేదు ఒకవేళ అంటే ఇటు మనం బైపీసీ స్టైల్డ్ ఎంసెట్ తీసుకున్నట్టయితే 1000 ర్యాంకు లోపలే బీవీఎస్సీ అయిపోతున్న పరిస్థితి. అంటే 1,20,000 మంది ఎప్పుడైతే మనకి ఎంసెట్ రాస్తున్నారో కేవలం 1000 ర్యాంకుల వరకే మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. లేదు ఇటు అగ్రికల్చర్ అనేది కూడా 3,000 నుంచి 5,000 ర్యాంక్ వరకే మనకి కట్ ఆఫ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 రాని వాళ్ళు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంఆర్ తీసుకున్నా మీరు కేవలం గవర్నమెంట్ ఏదైతే మేనేజ్మెంట్ లేదా అఫీషియల్ ఫీజెస్ ఉన్నాయో అవి మటుకే పే చేసుకోవాలి. ఎడిషనల్ డొనేషన్స్ లాంటివి ఇటు గురుకాశీలో కానీ అటు ఎంఆర్లో కానీ ఏ కోర్స్కి కూడా మనకి లేవు. అప్రూవల్స్ ఉండే కాలేజెస్. సో ర్యాంక్ రాని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అమీర్పేట్ని. ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా దొరుకుతుంది. ఎస్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. శంకర్ ముత్తు తిరుపతి జిల్లా నుండి. నమస్తే శంకర్ గారు, వినపడుతుందా అండి? మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు మా పాప వచ్చి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ NCAW చేసింది మేడం. ఓకే అండి. MPHW చేసింది మేడం. ఓకే. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది మేడం? ఎంపీసీ NIOSలో చేశారా అండి? అది MPHW మేడం. నర్సింగ్ చేశారా? ఓకే. నర్సింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ అదే కోర్స్ ఎంచుకోవాలి. ఎందుకంటే మీకు ఈ రెండిట్లో కూడా వెళ్ళే ఆప్షన్ అనేది లేదు. అది కూడా మన గురుకాశీ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉందండి. మీరు ఒక్కసారి అమీర్పేట్ ఆఫీస్కి కాల్ చేస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. బైపీసీ నర్సింగ్. హలో.
డిస్కనెక్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ మ్యామ్, చాలామంది ఎంతోమంది పేరెంట్స్ తమ పిల్లలకి చాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చదువు చెప్పించాలని చాలామంది పేరెంట్స్ అనుకుంటుంటారు. బట్ కొంత మొత్తంలో డబ్బు అనేది వాళ్ళకి సమకూరక చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గురుకాశీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఫీజు కట్టే విషయంలో? ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్క పేరెంట్ మైండ్లో ఉండే ఒక క్వశ్చన్ అడిగారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా డబ్బుల గురించి ఇబ్బంది పడడం అనేది మనం చూస్తుంటాం. అయితే గురుకాశీ యూనివర్సిటీలో కానీ ఇటు ఎంఆర్లో కానీ మనకి గురుకాశీ మొదటిగా తీసుకున్నట్టయితే కంప్లీట్గా ఏదైతే ఫీజు ఉంటుందో గురుకాశీలో అయినా ఎంఆర్లో అయినా ఇట్ ఈస్ లోన్ ఎలిజిబుల్. అంటే కంప్లీట్గా మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ అనేది స్టూడెంట్కి మొత్తంగా అందుతుంది. అయితే గురుకాశీ విషయంలో అసలు మా దగ్గర ఏం ఆస్తి లేదు, ఏది లేదు, మేమేమి అసలు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ సిగ్నేచర్లు అడుగుతుంటారు బాగా, అలాంటివి కూడా లేవు, అసలు ఏమీ లేని వాళ్ళకి మాకు ఎలా లోన్ అంటే 7 లక్షల మన గవర్నమెంట్ లేదా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 7,50,000 వరకు ఏ రకమైన ఆస్తిపత్రం లేకుండా మనకి ఎడ్యుకేషనల్ లోన్ దొరికే అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే స్టూడెంట్ 4 సంవత్సరాల లేదా 5 సంవత్సరాల వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత రీపేమెంట్ చేసుకునే ఆస్కారం అనేది మనకు ఉంది. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ లోన్ సపోర్ట్ అనేది లేదా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మన ఆఫీస్ వాళ్ళు, అంటే మాస్ట్రో డైనమిక్స్లో సిద్ధార్థ్ గారు అని ఉంటారు, లేదా భరత్ చారి గారు అని ఉంటారు, లేదా కృష్ణారెడ్డి గారు ఉంటారు, ఎవరైనా కూడా మీకు గైడెన్స్ ఇస్తారు. మేము కూడా అవైలబుల్గా ఉంటాం. సో మీకు 100% మన లోన్ పర్సన్ ఎవరైతే ఉంటారో అప్లై చేసే పర్సన్ శ్వేత్ కుమార్ అని, అతను కూడా మన ఆఫీస్లో అవైలబుల్గా ఉంటారు. కాబట్టి కంప్లీట్గా లోన్ అప్లై చేసుకుని మేము డబ్బులు పెట్టలేము, కంప్లీట్ 7.5 లక్షలకి ఒక 50,000 కట్టుకోగలం, అంతకుమించి కట్టుకోలేము 4 సంవత్సరాల్లో కూడా అనుకునే పేరెంట్కి కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కంప్లీట్గా, లేదా అగ్రికల్చర్లో కూడా 7.5 లక్షల వరకు వితౌట్ కొలాటరల్ మనము ఎడ్యుకేషనల్ లోన్ తెచ్చుకోవచ్చు. అలాగే వెటర్నరీ మనం తీసుకుంటే కొంచెం అది ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇయర్లీ గవర్నమెంట్ ఛార్జే మనకి ఎక్కువ పడుతుంది కాబట్టి ఏదో ఒక కొలాటరల్ చూపించి మనం ఎడ్యుకేషనల్ లోన్కి వెళ్ళొచ్చండి. ఎస్, నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. శ్రీనివాసరావు అన్నవరం నుండి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? మా అబ్బాయిని బీటెక్ సిఎస్సి జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి, ఫీజు ఎవరైనా గట్రా చెప్తారని. ఖచ్చితంగా అండి. మనకి బీటెక్ సిఎస్సి కంప్లీట్ 4 సంవత్సరాల కోర్సు విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కలిపి 7.5 లక్షలు పడుతుందండి. అందులో 7.5 లక్షల్లో 7 లక్షల వరకు 7.5 లక్షలు కంప్లీట్గా కూడా మీరు ఎడ్యుకేషనల్ లోన్కి వెళ్ళాలనుకున్నా ఎడ్యుకేషనల్ లోన్ అనేది పొందొచ్చు. దాంతోపాటు కంప్లీట్ ఈ అమౌంట్ కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో కట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అన్ని సాఫ్ట్వేర్ ఛార్జెస్ అనుకోండి, ల్యాబ్, లైబ్రరీ, యూనివర్సిటీ ప్రతి ఒక్క ఛార్జ్ మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఏది హిడెన్ ఛార్జ్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ స్టూడెంట్కి కనుక మీరు బీటెక్ సిఎస్సి తీసుకుంటే NAC A++ అక్రెడిటేషన్ ఉన్న మన గురుకాశీ యూనివర్సిటీలో కంప్లీట్ చేసినట్టయితే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ లేదా సపోర్ట్ అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మంచి ఫీ స్ట్రక్చర్తో విత్ లోన్ ప్రాసెస్ మీరు అడ్మిషన్ అనేది స్టూడెంట్కి తీసుకోవచ్చండి. రైట్ మ్యామ్, అయితే బీటెక్ అండ్ సిఎస్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ కోర్సుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఉద్యోగ అవకాశాలు అంటే అండి, ఇప్పుడు ఒకప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ ఒకప్పుడు చూడాలి అంటేనే ఒక 2000 టైంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక రేంజ్ ఉండేది. మళ్ళీ ఆ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మనం మార్కెట్లో పెరగడం అనేది చూస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్ మనకి ఎంత రేంజ్లో పెరుగుతుంది, అసలు సాఫ్ట్వేర్ మార్కెట్ ఇప్పుడు ఏది చూసినా అసలు హైదరాబాద్ని ఎలా గుర్తుపడుతున్నారు అంటే, లేదు అటు ఆంధ్రాని ఎట్లా గుర్తుపడతారంటే ఒకటే అండి పేరు, ఐటీ మార్కెట్, లేదా మనం గూర్గావ్, నోయిడా ఎటు చూసుకున్న ఐటీ మార్కెటే కనిపిస్తుంది. కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి మనం ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే మన గురుకాశీ యూనివర్సిటీలో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా 100% ప్లేస్మెంట్ అనేది లెవెల్ 5 MNCస్లో మనం నేమ్లీ చెప్పుకోవాలంటే మనం ఇన్ఫోసిస్, రెప్యూటెడ్గా వినే నేమ్స్, ప్రతి ఒక్క కంపెనీలో వీళ్ళని బాగా ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి. అసలు ఒక రకంగా NAC A++ మన యూనివర్సిటీకి వచ్చిందంటేనే కావాల్సినటువంటి ప్రతి ల్యాబ్ అనుకోండి, లైబ్రరీ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకి దీంట్లో ఉన్నట్టే. కాబట్టి ఇవన్నీ చూసుకునే NAC బాడీ అనేది A++ ఇచ్చింది. A++ ఇచ్చినవి కేవలం ఇండియా లెవెల్లో 15 ఉన్నాయి.
ఆ 15 యూనివర్సిటీలే ఉన్నాయి, అన్నిట్లో మనది ఒక టాప్ యూనివర్సిటీగా ఉంది కాబట్టి ఎవరైతే ఎంచుకోవాలనుకుంటున్నారో ఉద్యోగ అవకాశాలు కావాల్సినవి ఉన్నాయండి. దట్టు మన యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మంచి ఫ్యూచర్ స్కోప్ అనేది కూడా ఉంటుంది. ఎస్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం మ్యామ్. వెంకటేశ్వరరావు ఏలూరు నుండి. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. ఎస్, కాల్ కట్ అయింది మ్యామ్. అయితే ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా, అవన్నీ కాదని ఒక గురుకాశీ యూనివర్సిటీని మాత్రమే ఎందుకు ఎంచుకోవాలంటే? చక్కటి ప్రశ్న అండి. అయితే ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, మన లోకల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అసలు గురుకాశీకే ఎందుకు వెళ్ళాలి అంటే, మొదటిగా మనం బీటెక్ తీసుకుంటే ఇందాకటి నుంచి చెప్పుకుంటున్నాం NAC A++. మన 2 రాష్ట్రాలలో కూడా NAC A++ ఉన్న యూనివర్సిటీలు కేవలం ఒక్కటి మటుకే ఉంది. 2 రాష్ట్రాల్లో తీసుకుంటే ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని కాలేజీలు ఉంటే NAC A++ గుర్తింపు ఉన్నది కేవలం ఒక యూనివర్సిటీ ఉంది. దాంట్లో ఫీజు, మన దాంట్లో ఫీజు కంపేర్ చేసుకుంటే ఎటువంటి డొనేషన్ మన దాంట్లో లేదు. అసలు ముఖ్యంగా పేరెంట్స్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే ఆస్కారం ఇక్కడ లేదనమాట. సో చదువుకునే వాళ్ళకి డబ్బులు అనేవి ఆటంకం కాకూడదు అనేది మోటివ్తో పనిచేస్తుంది గురుకాశీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం అగ్రికల్చర్ కోర్స్కి తీసుకుంటే ICAR గుర్తింపు, NSC, MNRE, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ USA పర్మిషన్, దాంతోపాటు గరుడ డ్రోన్ లైసెన్స్ ఉన్న యూనివర్సిటీల్లో గురుకాశీ ఒక్కటే అని చెప్పుకోవాలి. అంటే ఇండియాలో ఇన్ని వందల వేల కాలేజీలు, యూనివర్సిటీలు ఉంటే గురుకాశీ ఒక్కదానికి ఇన్ని పర్మిషన్స్ మనకి అగ్రికల్చర్ పరంగా కనిపిస్తున్నాయి. కాబట్టి 100% మనం గురుకాశీని అగ్రికల్చర్కి కూడా విత్ లోన్ ఫెసిలిటీ అండ్ స్కాలర్షిప్ అనేది కూడా మనకి ఉంది కాబట్టి గురుకాశీని అగ్రికల్చర్ వాళ్ళు ఎంచుకోవచ్చు. దాంతోపాటు MR, అసలు వెటర్నరీ పర్మిషన్ ఉన్నవి ఇండియాలో కేవలం 10 కాలేజీలు కూడా లేవు. అంటే ఒక 1000 సీట్లకి మించి, 500-600 సీట్లకి మించి మనకి వెటర్నరీ ప్రైవేట్వి లేవని చెప్పుకోవచ్చు. అయితే ఇండియా మొత్తం నుంచి 15 లక్షల మంది ఈ కోర్స్ గురించి వెయిట్ చేస్తుంటారు, ఉన్నది 500-600 సీట్లు. కాబట్టి అక్కడ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హ్యూమన్ డాక్టర్స్, మనకి మామూలు హ్యూమన్ డాక్టర్స్ ఎంత ముఖ్యమో యానిమల్ డాక్టర్స్ అనేది కూడా పల్లెటూర్లలో మనకి బాగా చూస్తుంటాం. ఈ మధ్య పెట్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి మనకి ఇటు 2 సైడ్లు కూడా వెటర్నరీ డాక్టర్ అనేవాళ్ళు అంతే ముఖ్యం. సో ఇటు గురుకాశీ తీసుకుంటే సెక్యూరిటీ వైజ్ కానీ, సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ, ల్యాబులు కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలానే MRలో కూడా మన తెలుగు వాళ్ళు 15 మంది చదువుతున్న వాళ్ళు, అంటే 40లో నుంచి 15 మంది తెలుగు వాళ్ళే ఉండడం ఇక్కడ ఒకటి గమనించాల్సిన పాయింట్ అనమాట. ఈ సంవత్సరం కూడా 25 మంది కొత్తగా తెలుగు పిల్లలు అక్కడ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఏ టెన్షన్ లేకుండా ఈ 2 కాలేజ్లో లేదా ఇటు యూనివర్సిటీ అండ్ కాలేజ్లో మనం అడ్మిషన్ అనేది పొందొచ్చు. అయితే మ్యామ్, గురుకాశీ యూనివర్సిటీ యొక్క హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు అమ్మాయిలకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది? అమ్మాయిల సెక్యూరిటీ పరంగా పేరెంట్స్ ఎప్పుడైతే పంపించాలనుకుంటున్నారో అబ్బాయినైనా అంత ఆలోచన చేయరు, కానీ అమ్మాయిల్ని ఖచ్చితంగా ఆలోచన చేసి అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. అయితే అమ్మాయిల్ని మనం ఎప్పుడైతే పంపిస్తున్నామో అండి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇండివిజువల్గా ఉందా, అమ్మాయిలకి అబ్బాయిలకి అసలు ఇండివిజువల్ హాస్టల్ ఉందా అని చాలా ఆలోచన చేస్తుంటారు. సో అమ్మాయిలకి విత్ ఇన్ క్యాంపస్ మళ్ళీ ఇంకొక స్పెషల్ ఫెన్స్లో హాస్టల్ అనేది ఉండడం జరుగుతుందండి. వాళ్ళు ఏదైతే రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంటాయో, వాళ్ళ ఏదైతే ఆడుకోవాలనుకుంటారో లేదా వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మెస్ అనుకోండి, విత్ ఇన్ దేర్ హాస్టల్ సపరేట్ గర్ల్స్ హాస్టల్లో మీకు అది అవైలబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలకి చాలా సెక్యూర్డ్ క్యాంపస్ అండి. సెక్యూరిటీ కూడా మనకి హ్యూజ్గా గురుకాశీ యూనివర్సిటీలో కనిపిస్తుంది. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది అక్కడ దొరుకుతుంది. 200కు పైగా 250 దాకా మనకి తెలుగు విద్యార్థులు, తెలుగు అమ్మాయిలు మనకి అక్కడ చదవడం అనేది జరుగుతుంది. 500 మంది మొత్తంగా మనకి తెలుగు స్టూడెంట్స్ అక్కడ కనిపిస్తారండి. ఈ సంవత్సరం కూడా 120 మంది అమ్మాయిలు ఉన్నారు. సో మనం సీనియర్స్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అసలు పంపించేటప్పుడు ఒకటి ఆలోచన చేస్తుంటారు, ఎవరిదైనా మన ఏరియా వాళ్ళు ఉంటే తోడుగా ఉంటే బాగుంటుంది పంపించాలి అని అనుకుంటే, అంటే మీరు మన అమీర్పేట్ ఆఫీస్కి కాల్ చేసినట్టయితే మీకు సీనియర్స్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని తర్వాతే మీ పిల్లల్ని అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సెక్యూర్డ్ ఫీల్ అయ్యి అడ్మిషన్ తీసుకుంటారో మీరు నలుగురికి సెక్యూరిటీ పరంగా హ్యాపీగా చెప్పగలుగుతారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు ఇక్కడ పాటిస్తున్నామండి గురుకాశీ యూనివర్సిటీలో. మీ అమ్మాయి లేదా అబ్బాయి ఎవరు వెళ్ళాలనుకున్నా 100% వాళ్ళు సేఫ్గా ఒక 100% జాబ్ స్కోప్తో మంచి ఎడ్యుకేషన్తో బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. ఎస్, అయితే మ్యామ్, VCI అప్రూవల్ కలిగిన MR వెటర్నరీ కాలేజ్లో అదేవిధంగా డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్కి తీసుకునే ప్రాముఖ్యత ఏంటి?
డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్ అనేది ఒక 5.5 సంవత్సరాల డాక్టర్స్ కోర్స్ అండి. సేమ్ మనకి ఎంబీబీఎస్ లాగానే ఉంటుంది. కాకపోతే చాలా మందికి అవగాహన లేదు. చాలా మందికి ఊర్లలో మనం చూసుకుంటే అసలు అనిమల్ డాక్టర్ వేరు, హ్యూమన్ డాక్టర్ వేరు అన్న అవగాహన కూడా లేదు. ఖచ్చితంగా బీవీఎస్సీ కోర్స్ అనేది కంపారిటివ్లీ అన్నిటికన్నా మంచి స్కోప్ ఉండే కోర్స్ అండి. ఫ్యూచర్లో కూడా మనకి చాలా ఉద్యోగ అవకాశాలు లేదా మనమే ఓన్ క్లినిక్ తెరుచుకోవాలంటే కూడా బీవీఎస్సీ అనేది మనకు ఒక మంచి స్కోపు. దట్టు ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ లాంటి ఒక కాలేజ్లో మనం చదివినట్టయితే స్టూడెంట్ ఒక ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ ఒక ఫినిష్డ్ స్టూడెంట్గా, మార్కెట్ రెడీ స్టూడెంట్గా మనకి బయటకు వస్తారు. కాబట్టి మంచి ఫ్యూచర్ అనేది స్టూడెంట్ కళ్ళ ముందర ఉంది. ఇక్కడ 1000 ర్యాంకు లోపల అయిపోతున్నాయి వెటర్నరీ సీట్లు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత డిమాండ్ వెటర్నరీకి మనకు ఉంది అని చెప్పి. కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందో, ఎవరైతే నీట్ జస్ట్ అటెంప్ట్ చేసి కొంచెం తేడాతో మేము క్వాలిఫై కాలేకపోయాము అనుకున్న స్టూడెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇది ఎంచుకోవచ్చు అనడం ఒక చాలా మంచి పాయింట్. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే ఎంఆర్ వైపు చూస్తున్నారో వాళ్ళు కూడా సీనియర్స్ నంబర్స్ అనేది పొంది వాళ్ళ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ అదేవిధంగా బీవీఎస్సీ ఏహెచ్ కోర్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్లో ఏది చెప్పుకున్నా ఉద్యోగ అవకాశాలు అనేదే ఫినిష్డ్ పాయింట్. సో అగ్రికల్చర్కి ఒక లిమిటేషన్ లేదండి. అగ్రికల్చర్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కంప్లీట్గా మనకు అదొక లిమిట్లెస్ కోర్స్. ఏ స్కోప్కైనా ఏ జాబ్కైనా కంప్లీట్గా మనకి అగ్రికల్చర్లో జాబ్లు అనేవి ప్రతి ఒక్క సెక్టర్లో అంటే అటు గవర్నమెంట్ సెక్టర్ తీసుకున్నా ఇటు ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నా కంప్లీట్గా మనకి జాబ్ స్కోప్ అనేది ఉంది. కాబట్టి ఫ్యూచర్ అవకాశాలు అంటే ఒక అకార్డింగ్ టు వన్ ఆర్టికల్ 1,20,00,000 జాబులు ఉన్న ఏకైక ఫీల్డ్ అంటే అగ్రికల్చర్. అంటే ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్న జాబ్లు ఉన్న ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే జై జవాన్ జై కిసాన్ అని మనం చెప్పకనే చెప్పుకుంటున్నాం. అలాంటి ఫార్మర్స్కి స్కోప్ ఇచ్చే కోర్స్ అండి బీఎస్సీ అగ్రికల్చర్. దాంతో తోడ్పడే కోర్సు మనకి వెటర్నరీ అని చెప్పుకోవచ్చు. వెటర్నరీ ఈజ్ ఈక్వల్ టు అ డాక్టర్ ఆర్ అ డాక్టర్ అంటే వీళ్ళు కూడా యానిమల్ డాక్టర్స్. కాబట్టి రెండుటికి ఇంపార్టెంట్ కోర్సు ఉన్నాయి, రెండుటికి ఫ్యూచర్ స్కోప్ అనేది ఉంది. ఈ 2 కోర్సులు ఎంచుకోవాలనుకునే వాళ్ళు చక్కటి ఫ్యూచర్తో ఒక మంచి సెటిల్మెంట్తో 100% వాళ్ళ 4 సంవత్సరాలు లేదా 5.5 సంవత్సరాల కోర్స్ తర్వాత ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే మ్యామ్ అదేవిధంగా మీ యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు, టాప్ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు? ఇందాక చెప్పామండి, గురుకాశీ యూనివర్సిటీలో 100% ఉద్యోగం గ్యారంటీ ఉంది అన్నది యాక్చువల్గా నేను ఇక్కడ కూర్చొని ఇంత ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాను అంటే అది చేసి చూపించాం కాబట్టే చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో రీసెంట్గా పాస్అవుట్ అయిన బ్యాచ్కి కూడా కోరమండల్ అనే టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అంటే మనం నోన్ కంపెనీస్ చెప్పుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు ప్లేస్ అయ్యారండి. మినిమం శాలరీ రేంజ్ 3,60,000 అంటే 30,000 నుంచి 70 లక్షల ప్యాకేజ్లు వచ్చిన స్టూడెంట్స్ కూడా మనకి గురుకాశీ యూనివర్సిటీలో కనిపిస్తుంటారు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. మంచి నాలెడ్జ్ని మార్క్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటి అసలు అంటే గురుకాశీ ఒకటే మాట చెప్తుందండి, నాలెడ్జ్. అంటే చాలా యూనివర్సిటీలో మనం చూస్తుంటాం 70-80% ఉన్న స్టూడెంటే మాకు కావాలి. ఆల్రెడీ చదివే వాళ్ళని మనం చదివించడానికి ఏముందండి. ఏ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్ అయినా నిజంగా నాకు అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ ఉంది, సిఎస్సిలో ఇంట్రెస్ట్ ఉంది లేదా బీవీఎస్సీలో ఇంట్రెస్ట్ ఉంది అనుకునే స్టూడెంట్స్ ఎవరు ఉన్నా కూడా మంచి అంటే మినిమం 50% రేంజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మనకి ఈ కోర్సుని చాలా ఈజీగా చదువుకోవచ్చు. చాలా మంచి స్కోప్తో మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ని చూస్తూ చదువుకోవచ్చు అని చెప్పచ్చు. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ వీటన్నిటికీ కూడా మనకి ఛాన్స్ అనేది ఇస్తుంది. ఎస్ సార్, ఫైనల్గా మ్యామ్ మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకునే పిల్లలకి, జాయిన్ అవుదాము అని అనుకునే పిల్లలకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఖచ్చితంగా అండి, ఒక్కటి పేరెంట్స్కి ఇది చెప్పాలనుకునే విషయం ఏంటంటే అండి, మోసపోవద్దు, డబ్బులు చాలా జాగ్రత్త. అంటే రీసెంట్గా కూడా 2-3 కేసులు నిన్న మొన్న కూడా నేను వింటూనే ఉన్నాను. వస్తారు మన దగ్గరికి ఎంతోమంది పేరెంట్స్, డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చాం, లోకల్లో ఫ్రీ సీట్లు చేయిస్తా అన్నారు, ఎన్ఆర్ఐ కోటా సీట్లు చేయిస్తా అన్నారు, 5 లక్షలు 10 లక్షలు మమ్మల్ని అడిగారు డొనేషన్. అసలు కోటా అనేది ఉంటే అది మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎవరు ఇక్కడ స్పెషల్గా వచ్చి డబ్బులు తీసుకుని చేయించగలిగేది
ఏం లేదండి. కాబట్టి ఏదైతే లీగల్ ఫీజులు ఉంటాయో ఎవరి చేతికి డొనేషన్ లాంటివి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. లీగల్గా కాలేజ్ని, యూనివర్సిటీ ఆఫీసులని కాంటాక్ట్ చేయండి. ఎవరు మనకి మధ్యలో చాలామంది చూస్తుంటాం, డబ్బులు కట్టండి మీకు ఇక్కడ సీట్ దొరుకుతుంది, ఎక్కడ సీట్ దొరుకుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త అండి. కంప్లీట్గా చూసుకోండి, యూనివర్సిటీ ఆఫీస్లోనే పే చేసుకోండి. ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీకి లేదా ఎంఆర్కి సంబంధించి మన సౌత్ ఇండియన్ ఆఫీస్ అమీర్పేట్ మైత్రివనంలో ఉంది. అక్కడ మేము అవైలబుల్గా ఉంటాం. మీరు జస్ట్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఒక్కటే ఇక్కడ చేసుకుంటారు. మిగిలిన కంప్లీట్ ఫీజ్ యూనివర్సిటీ అకౌంట్లోనే డిపాజిట్ చేసుకుంటారు. ఎటువంటి డొనేషన్, ఏ ఎక్స్ట్రా ఫీజులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా వేరే కాలేజీలకు వెళ్ళే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ డబ్బుల విషయంలో గమనించి పే చేసుకోండి. ఇంకా వేరే కాలేజీలకు సంబంధించిన గైడెన్స్ ఏదైనా కావాలన్నా ఖచ్చితంగా మనకు కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా పొందొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సింధుజ గారు. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకున్నారు మా ప్రైమ్9 ప్రేక్షకులకి.